గుడ్ మార్నింగ్ అమ్మా. అదిగో హాయ్ చెప్పు అందరికి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా మీరు అందరూ? మేము బాగున్నాము. శయంతల్లి బాగున్నావా? చాలా మంది శయంతల్ని హాయ్ చెప్పమంటున్నారు, చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళందరికీ శయంతల్లి తరపున నేను హాయ్ చెప్తున్నానండి. నువ్వు కూడా చెప్పు. హాయ్ బాగున్నారని అడుగు. చెప్పు అందరూ బాగున్నారని అడుగు. మరి ఈరోజైతే నేను ఇంట్లో ఇవ్వండి కాకరకాయలు. మాకు తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళు పాది కోసుకొచ్చి ఇచ్చారు. కాకరకాయలు చాలా బాగున్నాయి చక్కగా. మరి ఇప్పుడు కాయలు అయితే ఫ్రై చేస్తానండి. కాయలు లాగానే మామిడిగా వేసి ఇందులో చక్కగా ఫ్రై చేస్తాను. చాలా బాగుంటుందండి. అయితే మరి శైతల్లి కాకరకాయ ఫ్రై నీకు ఇష్టమేనా? తింటావా? కాకరకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు కదా, కానీ తింటానంటుంది. తింటావా కాకరకాయ? వద్దంట. మరి మేము వండుకోమా? మేము వండుకొని కాకరకాయ ఫ్రై చేసి తింటామే. మరి నీకేం కావాలి? నీకేం కూర కావాలి చెప్పు. నీకేం కావాలి? శైతల్లి మేము కాకరకాయ ఫ్రై చేసుకుంటాం కదా, మరి నీకేం కావాలి? నీకేం కూర కావాలి? చికెన్ కావాలి. చికెన్ తింటావా? మరి చికెన్ తినొద్దు అంటున్నారు అందరము. తినకూడదు, ఏ రోగాలు వస్తున్నాయి అన్నారు. ఏం చేద్దాం మరి? సరే అయినాగా నీకు చికెన్ ఉంటుందిలే. మేమైతే కాకరకాయ ఫ్రై చేసి తింటామే. చాలా బాగుంటుంది అమ్మ, తినాలి. ఇది నేను కాకరకాయ చక్కగా ఫ్రై అయితే చేస్తాను, చూసేయండి. శైతల్లి కాయలైతే కాకరకాయలు పోతున్నానమ్మా, చెప్తున్నానే. ఎందుకు? కూరకి కాకరకాయ ఫ్రై. నీకేమో చికెన్ కావాలన్నావు కదా, నీకేమో చికెన్ వండుతానే. కాకరకాయ ఫ్రై చాలా మంచిదమ్మా. లక్కీ మిక్కీ కూడా వచ్చేసి కూర్చున్నాయి ఇక్కడే. నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుంటాయి. కాకరకాయలు అయితే చూస్తారా, ఈ విధంగా అయితే చక్కగా మొత్తం పైదల్లా గీరేయాలండి. ఇలా విధంగా పైదంతా తీసేసిన తర్వాత శుభ్రంగా కడుక్కొని కాయల్లాగానే మధ్యలో ఘాట్లు పెట్టుకొని మనం అయితే వేయించుకుందాం అండి. చాలా బాగుంటాయి, చాలా ఇష్టంగా తినచ్చు. ప్రతి ఒక్కరు కూడా తింటారు కాబట్టి కాయలాగా వేస్తానండి. ఫస్ట్ అయితే ఈ విధంగా పైన మొత్తం గిరియాలి అంతా. కాయలన్నీ చక్కగా ఈ విధంగా చూసారా, పైదంతా పుట్టంతా తీసేసాను. ఇప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి కాయలు. మిక్కీలే శైతల్లికి చెకోడీలు కావాలంట. ఎడుతుంది ఇస్తా ఉండమ్మా అన్నా కానీ. ఇదిగో ఇప్పుడు ఈ కాయలకి ఏం చేయాలంటే మనం ఇదిగోండి ఇలా ఈ విధంగా అయితే మనం ఘాట్లు పెట్టుకోవాలి మధ్యలో కాయలాగా. ఇలా ఘాట్లు పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఇలా పక్కన పెట్టేసి అప్పుడైతే ఫ్రై చేసేసుకుందాం. కాకరకాయలు అయితే ఇవ్వండి ఈ విధంగా చక్కగా కడిగేసేసి తర్వాత మధ్యలోనైతే ఇగో ఆటలైతే పెట్టుకున్నాను. ఘాట్లు మధ్యలో ఈ విధంగా అయితే మధ్యలో గీతలు పెట్టాలి. ఎందుకంటే మనం వేయించుకునేటప్పుడు బాగా ఆగటానికి తర్వాత ఉప్పు కారం వెళ్తానికి అనమాట. ఇప్పుడైతే పొయ్యలిగించి ఆయిల్ పోద్దామండి. కొంచెం నూనె మొత్తం కాయలన్నీ ఆగాలి కాబట్టి నూనె అయితే పోస్తున్నాను. తర్వాత తక్కువ కాయలు వేయించుకుందాం అండి. ఒకవేళ నూనె ఎక్కువైనా కానీ మళ్ళీ దానికి దేనికి ఉపయోగపడదు. ఆయిల్ అయితే కాగిందండి. మరి ఇది కాయలు అయితే వేస్తున్నాను. కొన్ని కాయలు వేసుకుని మనం చక్కగా బాగా వేయించుకోవాలి. చాలా బాగుంటుందండి కాకరకాయ ఫ్రై అయితే. నూనెలు అయితే ఈ విధంగా వేగుతూ ఉన్నాయి. కాకరకాయలు అయితే వేగుతూ ఉన్నాయండి. ఇప్పుడు శైతల్లి అయితే కూర్చుని ఆడుతూ ఉంది. శైతల్లి రవిగాడు కూర్చున్నాడు, లక్కీ మిక్కీ నా దగ్గర కూర్చున్నాయి. అవి వేగుతూ ఉన్నాయి.
ఇంకోటి కాయలు అయితే ఏది తీస్తున్నాను, తీసేసి పక్కన పెట్టేసి మన తర్వాత ఉన్న కాయలు వేస్తాను. శ్రద్ధల్లి వేడి పొయ్యికి వచ్చావా? ఏం వాసన వస్తుంది? కాకరకాయలు వాసన వస్తుందా? ఇదిగోండి కాకరకాయలు అయితే ఎగిపోతా ఉన్నాయి. ఇదిగో ఇప్పుడు కాకరకాయలోకి అయితే కారం నేను రెడీ చేసుకున్నాను. మరి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, చిన్నులపాయలు, ఉప్పు ఏం చేసి బాగా ఇదిగోండి కారపొడి అయితే మిక్సీకి వేసాను. ఇప్పుడు ఇదైతే నేను ఈ కారంలోకి వాడుతున్నానండి. చాలా బాగుంటుంది. మరి ఇది చక్కగా అన్నంలో కూడా వేసి తినొచ్చు. కారపొడి ఉంటుంది, మాడుగారం అంటారు కదా, అలాగా ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, మరి ఉప్పు, ఎండుమిరపకాయలు అన్ని బాగా ఏం చేసి నూనెలో అప్పుడైతే ఇదిగోండి ఈ విధంగా పొడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కారంలో ఇందులోకి వాడతానండి. ఇదిగోండి మరి ఒకసారి ఇవి కూడా వేసేస్తున్నాను ఇందులో. ఇవన్నీ కలిపి ఒకసారి 2 నిమిషాలు ఈ విధంగా వేయించేసి కారం అయితే వేద్దాం ఇందులో. ఇప్పుడైతే సిమ్లో పెట్టేసి ఇదిగోండి కారం వేసేస్తున్నాను ఇందులో. ఇదంతా చక్కగా కలుపుకోవాలండి. తల్లి మళ్ళీ వాసన వస్తుంది కదా, చిల్లిపాయల వాసన, ధనియాల వాసన, జీలకర్ర వాసన ఎంత బాగుందంటే అసలు ఈ కారం ఇంకా వదిలిపెట్టరు అనమాట. ఇలాగా ఇదంతా కలిపేస్తానండి. ఇదిగోండి చక్కగా కలిపేసాను మొత్తం. కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాను స్మెల్ కోసం. ఇవన్నీ వేయకుండా ఉత్తి కారంలోనే ఎల్లుల్లిపాయలు కూడా దంచేసి అది కూడా వేసుకున్నా బాగుంటుందండి. నేనైతే మరి కారం ఇలా తయారు చేశాను. మరి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు మా ఇంట్లో ఇలాగైతే అని చెప్పేసి ఇలాగైతే రెడీ చేస్తానండి. ఇంకో చూసారా నూనె ఒక్క సుక్క లేదు, మొత్తం సరిపోయింది. దీనికి మొత్తం ఊసేసాను షైందల్లి. సరే మూత ఉంది చేయరమ్మ. సరే మొత్తం ఊసేసానంట. ఇదిగోండి ఇదేండి కాకరకాయ కారం అయితే రెడీ. చూసారు కదా, ఇదిగో చూసారా చక్కగా చాలా ఒక్క కాయ వేసుకుంటే గుప్పుడు అన్నం కలిసిద్ది, చాలా బాగుంటుంది. మరి ఇదేనండి ఈ రోజైతే కాకరకాయ కారం అయితే నేను రెడీ చేశాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.